శని సూచించే పూర్వకర్మ రుణాలేమిటి? శని ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి రుణాలు, బాధ్యతలు సూచిస్తాడు? బాధ్యతల్ని నిర్వర్తించడము, పూర్తి చేయడము, రుణం తీర్చుకోవడము ఇవి శనికి అసలైన రెమెడీసా? ఈ విధంగా శని గురించినటువంటి కొన్ని విషయాలు, శని ఎందుకు మనకి ఒక కష్టాన్ని ఇస్తాడు లేదా సుఖాన్ని ఇస్తాడు, దాని వెనుకున్నటువంటి పూర్వజన్మ రుణము, కర్మ ఏంటి, ఇలాంటి విషయాలు తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శని గురించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలియచేస్తాను. కర్మల విషయంలో, ముఖ్యంగా పూర్వకర్మ రుణాల విషయంలో. శని అంటేనే చాలామందికి ఒక భయము, ఒక జాగ్రత్త. శని మహాదశ వచ్చిన, ఏలినట్స్ అని వచ్చిన, ఇలా భయపడడానికి కారణం కూడా శని ఇచ్చేటువంటి ఛాలెంజెస్, లైఫ్లో కష్టాలు, ఛాలెంజెస్ ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రహం శని. ఎందుకంటే అందరికీ తెలుసున్న విషయమే, శని కర్మకారకుడు. ఇటువంటి శని ఒక వ్యక్తి జాతకంలో ఎలాంటి కష్టాలు ఇస్తాడు అనేది చాలామందికి అనుభవం ఉన్నటువంటి విషయమే. కష్టాలే కాదు, ఛాలెంజెస్ కూడా ఇస్తాడు. అంటే ఏదైనా ఒక ఛాలెంజ్ తీసుకుని దాన్ని పూర్తి చేయడము, దానికి చాలా శ్రమని పెట్టుబడిగా పెట్టడము, ఇవన్నీ కూడా చేయిస్తాడు శని. శని మహాదశ వచ్చిన, ఏలినట్స్ అని వచ్చిన, ఆ సమయంలో ఉండేటువంటి కష్టాలకి పూర్వకర్మ రుణాలు ఎంతవరకు కారణము, ఎలా అర్థం చేసుకోవాలి అసలు శని ఇచ్చేటువంటి కష్టాలని? ఇలా కనుక చూసినట్టయితే శని కర్మకారకుడు. మన కర్మలన్నీ ఎప్పుడూ కూడా నిశితంగా పరిశీలిస్తూ తగిన సమయంలో మనకి దానికి సంబంధించినటువంటి ఫలితాలు మనకి ఇచ్చేటువంటి గ్రహం శని. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. శని ఒక స్థానంలో ఉన్నాడు అంటే ఒక జాతకంలో దానికి సంబంధించినటువంటి పూర్వకర్మ రుణాలని ఆ జాతకుడు ఈ జన్మలో తీర్చుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని మనం గమనించాలి. శని ఒక స్థానంలో ఉంటే అందుకే యోగాన్ని ఇస్తాడు, కష్టాలని ఇస్తాడు. అతను చేసినటువంటి పూర్వకర్మల ఫలం ఆధారంగా. అందులోనూ వక్రించిన శని అంటేనే పూర్వకర్మ రుణాలని సూచించేటువంటి గ్రహము అని అర్థము. అలాగే అష్టంగత్వం చెందిన శని కూడా మనం పాస్ట్ లైఫ్లో అన్ఫినిష్డ్ కర్మ ఏదైతే వదిలేసామో, అసంపూర్ణంగా కర్మను వదిలేసామో, వాటిని పూర్తి చేయించే గ్రహం శని. ఇక శని యొక్క ఈ పూర్వకర్మ రుణాన్ని తీర్చడము, ఆ విధానము ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే, పూర్వజన్మంలో ఏదైతే ఒక కర్మని, తన బంధాన్ని, బాధ్యతని విస్మరించాడో దాన్ని ఈ జన్మలో పూర్తి చేయించే గ్రహం శని. అందుకే శని ఏ గ్రహంలో ఏ స్థానంలో ఉన్నాడో అనే దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి అన్ఫినిష్డ్ కర్మ అనేది ఉంది. అసంపూర్ణ కర్మలు ఉన్నాయి, బాధ్యతలు మిగిలిపోయాయి, రుణాలు మిగిలిపోయాయి, దాన్ని తీర్చుకో అని చెప్తూ ఉంటాడు శని. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో కనుక చూసినట్టయితే ఎంతోమంది అన్యాయాలు, అక్రమాలు చేస్తూ కూడా ఘటన అయిపోతున్నారు. అంటే ఏమీ పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండట్లేదు కాబట్టి ఇదొక కామన్ టెండెన్సీగా కూడా మారిపోతుంది. అయితే అది కలియుగ లక్షణం కూడా. అయితే ప్రతి పనిని కూడా నోట్ చేసేటువంటి పరమేశ్వరుడు, ఆ భగవత్ శక్తి అనేది పైన ఉంటుంది. తగిన సమయంలో, ఈ జన్మలో కాకపోతే తర్వాత జన్మలో అయినా సరే దానికి ప్రతిఫలాన్ని ఇచ్చి తీరుతుంది ఆ ఈశ్వర శక్తి. అటువంటి ఆ ప్రతిఫలాన్ని ఇచ్చేటప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి గ్రహం శని. కార్యనిర్వహణాధికారి అంటాం కదా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అటువంటి ఆఫీసర్ శని. శని ధర్మానికి ప్రతీక, న్యాయానికి ప్రతీక, స్వయం కృషికి ప్రతీక. నీతిగా, నిజాయితీగా ఏ పని చేసినా దానికి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి గ్రహం శని. సత్కారాన్ని చేసేటువంటి గ్రహం శని. అదేవిధంగా ఇతరులను మోసం చేయడము, తప్పించుకుని తిరగడము, ఎస్కేపిజం అంటాం. ఒకరికి మాట ఇచ్చి తన స్వార్థాన్ని నెరవేర్చుకుని ఆ తర్వాత ఆ మాటని, వ్యక్తిని వదిలేయడము, ఇటువంటి పనులు ఎవరు చేసినా తదనంతర కాలంలో దాని ఫలితాన్ని అందుకుంటాడు జాతకుడు. తప్పకుండా దాని ప్రతిఫలాన్ని అనుభవించేలా చేస్తాడు శని. తను ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా చేస్తాడు. ఉదాహరణకి
ఇంతకుముందు లైఫ్లో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు. తన కింది ఎంప్లాయీస్ని, తన కింద పనిచేసేటువంటి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సరైన న్యాయం చేయలేదు. ఉదాహరణకి ఇది అందరికీ కామన్గా కనెక్ట్ అయ్యేటువంటి ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నాను. అలా ఎప్పుడైనా చేస్తే ఆ తర్వాత భర్తలో వారు ఎంత పని చేసినా వారికి ప్రతిఫలం అనేది దొరకదు. గమనిస్తూ ఉండండి, చాలామంది అంటూ ఉంటారు, నేను ఎంత కష్టపడినా నాకు రివార్డ్ రావటం లేదు, నాకంటే చిన్నవాళ్ళు నన్ను దాటుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నీ కర్మ నిన్ను అలా చేయిస్తోంది. ఎప్పుడైతే మనం పవర్ని మిస్యూజ్ చేస్తామో, అలాగే మనకు ఇచ్చినటువంటి అధికారాన్ని అండర్ యూటిలైజ్ చేస్తాము, సరిగ్గా వాడకుండా బద్దకించి నిర్వర్తించము మన బాధ్యతని, ఇలా ఎలా చేసినా కానీ దాన్ని కంప్లీట్ చేయిస్తాడు శని. శని ఎప్పుడు కూడా న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి పాటుపడుతూ ఉండేటువంటి భగవత్ స్వరూపుడు. శని అంటే కేవలం కష్టం ఇచ్చేటువంటి గ్రహంగానే చూడకూడదు. శని యమధర్మరాజుకి అన్నగారు. స్వయంగా వ్యాస భగవానుడే స్తుతించాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. యమధర్మరాజు అంటే ధర్మాన్ని ఎప్పుడూ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలా చూసేటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. ఆయనకు అన్నగారు శని. అంటే ఆయనంత స్ట్రిక్ట్గా ఉంటాడో ఆలోచించండి. యమధర్మరాజు కేవలం యమలోకంలో అవన్నీ చేస్తూ ఉంటారు, కానీ శని భూలోకంలో ఈ మనుషులు కూడా ధర్మాన్ని తప్పకుండా ఉండేలా చూసేటువంటి గ్రహము. ఒకవేళ అలా తప్పితే దాన్ని ఎలాగ సవరించి దారిలో పెట్టాలి అనే బాధ్యతను నిర్వర్తించే గ్రహం శని. కాబట్టి శని కష్టం ఇచ్చాడు అంటే మనం చేసిన తప్పుకే శిక్ష వేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం ఒకసారి సమీక్షించుకుని సవరించుకోమని శని ఇచ్చేటువంటి ఒక మెసేజ్. సవరించుకోకపోతే మళ్ళీ మళ్ళీ కష్టాలు ఇస్తూనే ఉంటాడు, తనను తాను మార్చుకునే వరకు. ఇక శని ఒక్కొక్క ఇంట్లో ఉన్నాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? డైరెక్ట్ మోషన్లో ఉన్నా, రెట్రోగ్రేడ్లో ఉన్నా. రెట్రోగ్రేడ్లో ఉన్నాడు అంటే చాలా ఖచ్చితంగా ఆ ఫలితాన్ని ఇచ్చి తీరుతాడు, స్ట్రాంగ్గా ఉంటాయి రిజల్ట్స్. లగ్నంలో శని ఉన్నాడు, దాని అర్థం లగ్నం అంటే నేను, నా సుఖము, నా స్వార్థము, నా ఎదుగుదల, ఇవన్నీ సూచించేది లగ్నం. నేను అనేదాన్ని సూచించేది లగ్నం. నా స్వార్థం కోసం, నా ప్రయోజనాల కోసం, నా ఎదుగుదల కోసం ఇతరుల్ని, చుట్టుపక్కల వాళ్ళని వాడుకుని పైకి ఎదిగి వాళ్ళని విస్మరించినట్టయితే లగ్నంలో శని ఉండి జాతకుణ్ణి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా చుట్టూ ఉన్న వారితో సమస్యలే. తాను ఎంత ఎదుగుదామనుకున్నా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితుల వల్ల వీళ్ళు ఎదగలేకపోవడము, అన్నదమ్ముల వల్ల వీళ్ళు ఎదగలేకపోవడము, ప్రతి అడుగులోనూ ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి. అది మంచి ఫలితాలు చూసినట్టయితే ఎప్పుడూ కూడా తాను చాలా చిన్న పొజిషన్లో ఉండి కూడా, చిన్నప్పుడు సాధారణమైనటువంటి ఒక ఫ్యామిలీలో పుట్టి కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎందుకంటే వారు ఇంతకుముందు జన్మలో ఎప్పుడు కూడా 10 మందికి సహాయం చేసేటువంటి గుణం ఉండేటువంటి వారు అయి ఉంటారు. అందరూ తనకి సహాయపడే వ్యక్తులే ఉంటారు, జీవితంలో తారసపడే వ్యక్తులు. ప్రతి అడుగులోనూ ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ, మార్గనిర్దేశనం చేస్తూ వాళ్ళ ఎదుగుదలకి తోడ్పడేటువంటి వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు. ఎందుకంటే అతను చేసిన కర్మలు అలాంటివి. మంచి చేస్తే మంచి ఇస్తాడు శని, చెడు చేస్తే చెడిస్తాడు. సెకండ్ హౌస్లో శని అంటే అర్థము, సెకండ్ హౌస్ అంటేనే ఫ్యామిలీ, వెల్త్, సేవింగ్స్, వాక్కు, వీటిని సూచించే స్థానం. ఇందులో శని ఇచ్చేటువంటి పూర్వకర్మ రుణాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది ఎప్పుడూ కూడా తనని తాను ఎక్కువగా పట్టించుకుంటూ తన ఫ్యామిలీని విస్మరిస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే చేస్తారో ఆ తరువాత లైఫ్లో వాళ్ళు ఎప్పుడు ఫ్యామిలీ గురించి ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది. పాస్ట్ లైఫ్లో ఎప్పుడైతే మనం ఫ్యామిలీని విస్మరించి తన ప్రయోజనాల కోసమే జీవిస్తూ ఉంటామో, ఈ జన్మలో వారికంటూ టైం కేటాయించలేకుండా ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ కోసమే కష్టపడుతూ, తన తమ్ముళ్ళని చదివించడానికి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడము, ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించడము, వీటిలోనే మునిగిపోయి తన ఎదుగుదలను కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారు అదే పొరపాటు పాస్ట్ లైఫ్లో చేసి ఉన్నారు. అలాగే వాక్కుని సరిగ్గా మనం వినియోగించుకోకపోతే ఇతరుల నుంచి మాటలు పడ్డము, మాటల రూపంలో అవమానాలు, ఇవన్నీ కూడా ఎదుర్కొనేలా చేస్తాడు శని. ఏ కష్టాన్ని అయితే ఇతరులకి ఇచ్చామో మాట రూపంలో, అదే కష్టాన్ని మనకి ఇస్తాడు శని ఈ జన్మలో.
థర్డ్ హౌస్లో శని ఉన్నాడంటే అర్థం ఏంటి? థర్డ్ హౌస్ అంటే తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, తన కొలీగ్స్, తన నేబర్స్, సంఘ జీవనం, దీన్ని సూచించేటువంటి స్థానం. తన ఎదుగుదల కోసం, తన స్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టి పైకి ఎదగాలి అనుకుని ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడు కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి సమస్యలు ఎదురవుతుంటాయి. థర్డ్ హౌస్ కనుక శని వల్ల ఇంపాక్ట్ అయితే చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు, ఎప్పుడు ఏదో ఒక విషయంలో తగాదాలు, అలాగే వృత్తి వ్యాపారాల్లో అవరోధాలు, ఇవన్నీ రావడానికి కారణము మనం చేసిన పాస్ట్ లైఫ్ కర్మ. ఈ విధంగా అర్థం చేసుకుంటే మనం మన కర్మల్ని మనం సవరించుకోవడానికి ఒక అవకాశాన్ని సంధిస్తున్నాడు అనే విషయం అర్థమవుతుంది. కేవలం అభిషేకాలు, తైలాభిషేకాలే కాకుండా కర్మల మీద దృష్టి పెట్టమని చెప్తాడు శని. ఎందుకంటే శని కార్మిక్ ప్లానెట్ అన్నారు కాబట్టి. ఫోర్త్ హౌస్లో శాటర్న్ ఉన్నాడు అంటే అర్థము తల్లిదండ్రులతో సరిగ్గా ప్రవర్తించకపోవడము, వారి పట్ల తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకపోవడము, ఇలాంటివి ఎప్పుడైతే చేశామో వారు ఈ లైఫ్లో తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము, చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం అవడము, ఒంటరితనంతో ఉండడము. ఎందుకంటే తల్లిదండ్రులను ఎప్పుడైతే ఒంటరితనంలో ఉంచేస్తారో పాస్ట్ లైఫ్లో, ఈ జన్మలో వరకు తల్లిదండ్రుల ప్రేమ అనేది లేకుండా ఉంటుంది. ఈ విధంగా కనుక ఆస్ట్రాలజీని అర్థం చేసుకున్నట్టయితే ఏ పరిహారాలు, ఏ పూజలు, ఏ అభిషేకాలు కూడా అవసరం లేదు. మనల్ని మనం ఎలా సవరించుకోవచ్చు అనే దాని మీద కనుక దృష్టి పెట్టినట్టయితే తప్పకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా చాలా పాజిటివ్ రిజల్ట్స్ మనం పొందగలం. ముఖ్యంగా శని విషయంలో అయితే ఎప్పుడూ ఈ విధమైనటువంటి అనాలిసిస్ చేసుకోవాలి. ఫిఫ్త్ హౌస్లో శని ఉన్నాడంటే అర్థం పిల్లల నుంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా సమస్యలు, తన మాట వినని పిల్లలు, ఈ విధంగా వాళ్ళు ఒక పెయిన్ అనుభవిస్తుంటారు. అంటే వారు కూడా పాస్ట్ లైఫ్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది వినలేదు, ఒక పిల్లవాడిగా, ఒక కొడుకుగా వాళ్ళని కష్టపెట్టే పని చేయడము, వారి అభిప్రాయానికి భిన్నంగా వాళ్ళని నొప్పించేట పనులు చేయడం, ఇవి చేసినట్టయితే తప్పకుండా అదే ఫలితాలు వాళ్ళు ఈ జన్మలో అందుకుంటారు. చదువులో ఆటంకాలు, ఇతరులకి ఇబ్బంది కలిగించడము, ఇలాంటివి చేసినట్టయితే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారిని ఈ జన్మలో కూడా వారికి ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. అదే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది. శని ఫిఫ్త్ హౌస్లో పాజిటివ్గా ఉంటాయి. సంతానం లేకపోవడం కావచ్చు, ఉన్న సంతానానికి ప్రాబ్లమ్స్, సివియర్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఇవ్వగలడు శని ఫిఫ్త్ హౌస్లో కనుక్కున్నట్టయితే. సిక్స్త్ హౌస్లో శని ఉన్నాడంటే అర్థం ఇది సర్వీస్ని సూచించే స్థానం, రుణస్థానం, ఆరోగ్య సమస్యను సూచించే స్థానం. ఇందులో శని ఉన్నాడంటే అర్థము పాస్ట్ లైఫ్లో అబ్యూసివ్ లైఫ్ని లీడ్ చేసినట్టయితే, అంటే విచ్చలవిడిగా కనుక బ్రతికినట్టయితే ఈ జన్మలో చిన్నప్పటి నుంచే వారికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఎలర్జీసు, కాంప్లికేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ ఉండడానికి కారణం వారి పాస్ట్ లైఫ్లో వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎవరైనా మనకి డబ్బులు ఇచ్చి దాన్ని మనం మిస్యూజ్ చేసేస్తే ఈ లైఫ్లో వారి డబ్బంతా కూడా ఇతరుల వైపుకి వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే మనం చేసిన కర్మే కారణము. ఇచ్చిన మాట తప్పి అవతల మనిషిని భంగపరిచి బాధ పెట్టినట్టయితే ఇప్పుడు కూడా మన్నెవరో మోసం చేసి వారు లబ్ధి పొందుతారు. అసలు ఇటువంటి కర్మ సిద్ధాంతాన్ని బలంగా మన మనసులో కనుక ముద్రించుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే ఒక వ్యక్తి నుంచి ఒక సమాజం వరకు కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. చిన్న ఉద్యోగం కావచ్చు, చిన్న వ్యాపారం చేసేవాడి నుంచి ప్రభుత్వాది నేతల వరకు కూడా ఇదే ధోరణి ఉండడం వల్ల, అంటే నేను చేసేసాను, ఇప్పుడు ఎవరు నన్ను ఏం చేయలేరు, తర్వాత చూద్దాంలే అనేటువంటి యాటిట్యూడ్. తర్వాత మనం చూసేదే ఉండదు. ఇవన్నీ నోట్ చేసుకున్నటువంటి ఆ భగవంతుడు మనకి ఏది ఇస్తాడో అది అనుభవిస్తూ చూడడమే మిగులుతుంది మనకి. సనాతన ధర్మం గురించి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటువంటి మౌలికమైన సూత్రాలను అర్థం చేసుకున్నట్టయితే ఎవరు కూడా అన్యాయం చేయడానికి వెనుకాడరు, భయపడతారు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ న్యాయం మీద నిలబడడానికి వెనుకాడరు. ఇటువంటి మారల్ బిహేవియర్ని తీసుకురావాలి అనేటువంటి ఒక ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్లానెట్ శని. మనం ఎంత పెద్ద పదవిలో ఉండి ఎంత పెద్ద తప్పు చేస్తామో అంత సివియర్ పనిష్మెంట్ కూడా ఉంటుంది. పనిష్మెంట్ యొక్క సివియరిటీ కూడా మనం ఎలాంటి తప్పు చేసాం, ఎంత సివియర్ తప్పు చేసాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలా
పెద్ద పవర్ ఉండి దాన్ని మిస్యూజ్ చేస్తే అంత కఠినమైన శిక్ష కూడా మనం అనుభవిస్తాము. ఇక 7th హౌస్లో శని ఉన్నాడంటే అర్థము జీవిత భాగస్వామితో తగాదాలు, కంపాటిబిలిటీ లేకపోవడము. అంటే పాస్ట్ లైఫ్లో తన పార్ట్నర్ని అబ్యూస్ చేయడము, సరిగ్గా గౌరవించకపోవడము, వారి అభిప్రాయాల్ని గౌరవించకపోవడము, ఇటువంటివి చేస్తే ఈ లైఫ్లో పార్ట్నర్ నుంచి అటువంటి ఎక్స్పీరియన్సెస్ని ఎదుర్కొంటారు జాతకుడు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఇక అష్టమంలో శని ఉన్నాడంటే అర్థము ఇతరుల ధనాన్ని తాను తీసుకుని తన స్వార్థానికి వాడుకుని వాళ్ళని మోసం చేయడము, నష్టపరచడము, ఇలాంటివి చేసినట్టయితే వారికి ఎప్పుడు ధన నష్టాలు అవుతూ ఉంటాయి. ఆకస్మిక ధన నష్టాలు, ఆకస్మిక వ్యాపార నష్టాలు, ఆరోగ్య భంగము. ఎందుకు అవుతున్నాయి ఇవి? శని అష్టమంలో ఉంటే ఎందుకు భయపడుతున్నారు అంటే నువ్వు అటువంటి కర్మలు చేసావని నీకు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు శని. యాక్చువల్గా మనం చేసిన కర్మలు ఏంటి అనేవి మనకి టీవీలో చూపించినట్టు చూపిస్తే మనకి అర్థమై కొంత రియలైజేషన్ వస్తుందేమో, కానీ అంత శక్తి మనకి లేదు, అంత అర్హత కూడా మనకి లేదు. అందుకే భగవంతుడు మన మీద ప్రేమతో జ్యోతిష్యం ద్వారా, ఇటువంటి గ్రహాల ద్వారా ఇలాంటి మెసేజెస్ని ఇస్తూ ఉంటాడు. 9th హౌస్లో శని కనుక ఉన్నాడు అంటే అర్థము ధార్మిక జీవనాన్ని పాటించడంలో కొంత లోపం అనేది జరిగింది. తాను ఏ ధర్మంలో పుట్టాడో దానికి సంబంధించినటువంటి కొన్ని పద్ధతులు కానీ ఆచార వ్యవహారాలు పాటించడంలో కొంత విఫలమవడము, నైతిక జీవనంలో కొన్ని లోపాలు ఉండడము, ఇలాంటి వాటి వల్ల 9th హౌస్లో శని బ్యాడ్ లక్ని ఇస్తాడు. అదృష్టం ఎప్పుడు కూడా దోబూచులాడుతూ ఉంటుంది. వారికి ఎంత టాలెంట్ ఉన్నా, తెలివైన వారైనా సరే జీవితంలో అభివృద్ధిలోకి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. 10th హౌస్లో శని ఉన్నాడంటే అర్థము రాజ్యస్థానము, పదవికాంక్ష, పదవిని అనుభవించడము, ఇవన్నీ సూచించే స్థానం 10th హౌస్. పవర్ని మిస్యూజ్ చేస్తే 10th హౌస్లో శని పవర్ కోసం ఎంత ప్రయత్నించినా వారు పవర్ని అందుకోలేకుండా చాలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. మనం ఏ విత్తనం నాటుతామో అదే ఫలాన్ని మనం అనుభవిస్తాము. దీన్ని సూచిస్తాడు శని. ఎప్పుడు కూడా మనం ఇప్పుడు చేసింది ఇప్పుడే వస్తుంది అని అనుకోకూడదు. అసలు మన సనాతన ధర్మంలో ఈ సిద్ధాంతం చెప్పలేదు. ఈరోజు మనం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం, కానీ భగవంతుడి యొక్క పాలనలో డెమోక్రసీ ఎప్పుడూ ఉంది. కర్మణ్యేవాధికారస్తే, నీకు ఫలం మీద అధికారం ఉంది. మా ఫలేషు, ఫలితం రాదు అని చెప్పలేదు, ఫలితం మీద అధికారం నీకు లేదు. మనం పరీక్ష రాస్తాము, ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఆ ఎగ్జామినర్ మీద ఆధారపడి ఉంటుంది. మనం పరీక్ష రాసుకొని మనమే మార్కులు వేసుకోం కదా. అలాగే మనం చేసే కర్మలకి ఫలితం ఇచ్చేటువంటి భగవంతుడు ఉన్నాడు. ఇటువంటి శని రూపంలో ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూపంలో ఫలితాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా పరీక్ష రాసే వరకు ఎవరు డిస్టర్బ్ చేయరు. ఏది రాసినా కానీ ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు ఆ క్యాండిడేట్ని. రాసిన తర్వాత, పేపర్ ఇచ్చేసిన తర్వాత ఇన్విజిలేషన్ చేసేటప్పుడు అందులో లోటుపాట్లు చూసి మార్కులు వేస్తాం. అలాగే ఈ జన్మలో మనం కర్మలు చేసేటప్పుడు డిస్టర్బ్ చేయడు భగవంతుడు. చెయ్యి నీకు కావాల్సిన కర్మలన్నీ అంటాడు. ఆ తర్వాత మార్కులు ఇచ్చేటప్పుడు ఇస్తాడు. కాబట్టి 10th హౌస్లో శని ఉన్నాడు అంటే చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్లో ఉండి పెద్ద పెద్ద పొరపాట్లు చేసినప్పుడు దాని ఫలితాన్ని అనుభవించేటువంటి స్థితిలో ఉంటాడు జాతకుడు. 11th హౌస్లో శని ఉన్నాడు. స్నేహితుల నుంచి సమస్యలు, ఫైనాన్షియల్ గ్రోత్లో సమస్యలు, ఆర్థిక అభివృద్ధిలో సమస్యలు. దీనికి కారణాలు కూడా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి ఫ్రాడ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కావచ్చు, ఇలాంటివి కారణమై ఉంటాయి. తనను నమ్మిన వారిని మోసం చేయడము, ధనం సంపాదించడం కోసం అక్రమమైన మార్గాల్లోకి వెళ్ళడము, ఇవన్నీ చేసినట్టయితే అటువంటి ఫలితాలను ఇస్తాడు శని. అదే శని కనుక 11th హౌస్లో పాజిటివ్గా ఉంటే అద్భుతమైన ధనయోగాన్ని కూడా ఇస్తాడు. ఎందుకంటే పాస్ట్ లైఫ్లో వాళ్ళు కష్టపడి నీతి నిజాయితీగా పనిచేశారు కాబట్టి దాని రిజల్ట్ని తప్పకుండా ఈ జన్మలో ఇస్తాడు. 12th హౌస్లో శని, వ్యయంలో శని ఉన్నాడంటే అర్థము ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్, అనారోగ్యము. ముఖ్యంగా ఈ రెండు కనుక చూసినట్టయితే అంటే పాస్ట్ లైఫ్లో మనం ఏ మనుషులతో అయితే రిలేట్ అయ్యి ఉన్నామో, కొంత రుణాన్ని కలిగి ఉన్నామో, వారు ఈ జన్మలో వేరే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులుగా జన్మించారు. అందుకే అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని సర్వ్ చేస్తూ, అక్కడ గాలి పీలుస్తూ, అక్కడ నీరు తాగుతూ, అక్కడ భోజనం చేస్తూ, కష్టము సుఖము కన్నీరు అన్నీ ఆ నేల మీద అనుభవిస్తూ ఉంటారు. అటువంటి రుణం ఉంది అని అర్థము. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అలాగే డబ్బును దుబారాగా ఖర్చు చేయడము,
అర్థదూషణము అంటాం, అంటే ధనాన్ని అవమానించడం అంటే ఏంటి? దుబారా ఖర్చు చేయడము, డబ్బుని చులకనగా చూడటము, చెడు వాటి కోసం డబ్బులు ఖర్చు చేయడము, తాగుడు కోసం, డ్రగ్స్ కోసం, ఇలాంటి వాటి కోసం, వినోదాల కోసం, విలాసాల కోసం, ఇలాంటి వాటి కోసం డబ్బును ఖర్చు చేసినట్టయితే ఈ జన్మలో వ్యయంలో ఉన్న శని వారికి ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఇస్తాడు. ఎంత ప్రయత్నించిన వారికి డబ్బు అనేది చేతికి అందక చివరి నిమిషంలో ఎలాగో అంది, అది అదృష్టం ఉంటే ఆ విధంగా జీవితం సాగుతూ ఉంటుంది. కాబట్టి మనకి శని ఏ హౌస్లో ఉన్నాడు అనే చూసుకుని మనం ఎటువంటి కర్మల్ని చేసి ఉంటాము, ఎలాంటి సవరణలు చేసుకోవాలి అనేది అర్థం చేసుకుని మనం ఇంప్రూవ్ చేసుకోమని చెప్పేటువంటి గ్రహం శని. ముఖ్యంగా శని మహాదశలో అటువంటి ఫలితాలు పరిపూర్ణంగా అనుభవిస్తాడు జాతకుడు. పూర్వకర్మకు సంబంధించినటువంటి రుణాలు, అలాగే కర్మలు, వాటికి సంబంధించినటువంటి ఫలితాలు శని మహాదశలో కొంతవరకు ఏలినాడ్సన్లో అనుభవిస్తాడు జాతకుడు. ఈ విధంగా శని యొక్క కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నట్టయితే మనని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ శని ఇచ్చేటువంటి మెసేజెస్ చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.